హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న బండారాన్ని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయటపెట్టిన కార్తీక్ నిజంగానే కార్తీక్ నిజాల్ని బయట పెట్టబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపని చంపడానికి వచ్చిన రౌడీల్ని కార్తీక్ అయితే కొట్టి వాళ్ళ వెంట పడతాడు. కానీ వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే రౌడీల ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉన్న జ్యోత్స్నాని చూసి ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది, ఏంటి అటు ఇటు టెన్షన్ పడుతూ తిరుగుతున్నావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదులే గ్రాని, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక పారిజాతం, ఏం లేదంటావేంటి, నువ్వు అలా టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటే ఏదో కొంప ముంచే పనే చేస్తున్నావు, చెప్పే ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఇంతలో ఇక జ్యోత్స్న దగ్గరికి దశరథ అయితే వస్తూ ఉంటాడు. ఏంటి పిన్ని, ఏంటో అంటున్నావు, జ్యోత్స్న టెన్షన్ పడ్డం ఏంటి, అటు ఇటు తిరగడం ఏంటి, ఏంటో కొంపలు ముంచే పని అంటున్నావేంటి అని దశరథ అంటూ ఉంటే, ఆహా అలాగేం లేదు దశరథ, నేను అలాగని అనలేదు, అటు ఇటు తిరుగుతున్నావేంటి, నిద్ర పట్టడం లేదా అని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏమ్మా జ్యోత్స్న, నిద్ర పట్టడం లేదా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అవును డాడీ, నిద్ర పట్టడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్నకైతే ఫోన్ వస్తూ ఉంటుంది. జ్యోత్స్నకి ఫోను రావడం చూసి ఇక దశరథ అయితే, ఈ టైంలో నీకెవరు ఫోన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రౌడీ నెంబర్ అయితే ఉంటుంది జ్యోత్స్న ఫోన్లో. ఇక రౌడీ ఫోన్ చేస్తున్నాడని తెలుసుకొని ఇక జ్యోత్స్న ఎక్కడ దశరథ వినేస్తాడో అని చాలా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటమ్మా, ఎవరో ఈ టైంలో ఫోన్ చేస్తున్నారంటే అర్జెంట్ అయి ఉంటుంది, ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉండగా ఫోన్ అయితే కట్ అయిపోతుంది. ఫోన్ కట్ అయిపోవడంతో, కట్ అయిపోయింది డాడీ, ఎవరికో చేయబోయి చేసుంటారులే, అంత అర్జెంటు కాలేం కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇది ఎందుకో తడబడుతుంది, ఎందుకో భయపడుతుంది, ఏదో మొత్తానికి చేసింది అని పారిజాతానికి అనుమానమైతే వచ్చేస్తుంది. తర్వాత ఇక దశరథ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. దశరథ ఫోన్ రింగ్ అవడంతో అప్పుడే ఇక దశరథ అయితే ఫోన్ చూసుకుంటాడు. ఇదేంటి ఈ టైంలో కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అంటే ఈ రౌడీలు దీపని ఫినిష్ చేసేస్తుంటారు, అందుకే బావా ఫోన్ చేస్తున్నాడు మా డాడీకి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేసి, కార్తీక్ ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే, ఏం లేదు మావయ్య, ఉత్తినే చేశాను, అత్త పడుకుందా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. పడుకుందిరా, ఇప్పుడే ట్యాబ్లెట్లు ఇచ్చేసి వచ్చాను, ఏమైంది, ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసావని అడుగుతూ ఉంటే, లేదు మావయ్య, అత్త గురించే చేశానులే, తను పడుకుందో లేదో దీప అడగమంటే ఫోన్ చేశాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, సరే మావయ్య నేను ఉంటాను, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు. నేను జ్యోత్స్న దగ్గరికి వచ్చాను, జ్యోత్స్న నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతుంది, అసలు ఏమైందా అని చూద్దామని అడుగుదామని వచ్చాను అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే కార్తీక్ అయితే, నిద్రేం పడుతుంది, దీపని రౌడీలు చంపారో లేదో అని తెలుసుకోవాలని, పాపం దొరికిపోయారా అని అటు ఇటు టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది. సరే మావయ్య నేనుంటాను అని కార్తీక్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఫోన్ కార్తీక్ పెట్టేశాక అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఏంటి డాడీ ఈ టైంలో బావెందుకు ఫోన్ చేశాడు అని అడుగుతూ ఉంటుంది. ఏమో తెలీదు, అత్త కోసం చేశాను, దీప చేయమందని చెప్తున్నాడు తప్ప కారణమేమీ చెప్పలేదు, ఇంకా అంతకన్నా కారణం ఏముంటుంది, సుమిత్ర గురించే చేసుంటారు అని పారిజాతం అంటూ ఉంటుంది. పాపం దీపకి ఎప్పుడు కూడా సుమిత్ర దాసై అని అంటూ దశరథ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం అయితే, ఒసే జ్యోత్స్న, నువ్వు కంగారు పడింది టెన్షన్ పడింది చాలు కానీ నీకెప్పుడు ఉండే టెన్షన్లే, ముందు వచ్చి పడుకో అని అంటూ ఉంటుంది పారిజాతం. నేను వస్తానులే గ్రాని, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక జ్యోత్స్న అయితే ఇక రౌడీకి ఫోన్ చేస్తుంది. ఒక రౌడీ ఫోన్ నెంబర్ అయితే రింగ్ అవుతుంది తప్ప ఫోన్ అయితే లిఫ్ట్ చేయరు. తర్వాత మరొక రౌడీకి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆ రౌడీ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, మేడం చెప్పండి మేడం అని అంటూ ఉంటే, ఏంట్రా చెప్పేది, మీరు చెప్పాలి, ఆ దీపని వేసేయమంటే ఇంకా వెళ్ళలేదా దీపని చంపడానికి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అన్న మాటలకి
రౌడీ అయితే వెళ్ళాం మేడం, కానీ మీరు అన్నట్టు మేము దీపని చంపలేదు అని అంటూ ఉంటారు. దీపని చంపకుండా వచ్చేసారా, అసలు ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. దీపని చంపాలని వెళ్ళాం మేడం, కత్తి కూడా తీసి దీపని కడుపులో పొడవబోయాము. అప్పుడు ఇక ఆవిడికి మెలకు వచ్చి పక్కనే ఉన్న వాళ్ళ భర్తని కూడా లేపింది. దాంతో వాళ్ళ భర్త నా మీద దాడి చేశాడు, ఆయన నుంచి తప్పించుకొని మేము వచ్చేసాము అని అంటూ ఉంటాడు. రే రే అంటే నిన్ను వాళ్ళ ఆయన గుర్తుపెట్టాడా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు మేడం, మొఖాలకి మాస్క్ వేసుకొని వెళ్ళాం, మమ్మల్ని అసలు గుర్తుపట్టే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు రౌడీ అయితే. మరి వాడి ఫోన్ ఎందుకు పనిచేయడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వాడి ఫోను ఏదో ప్రాబ్లం వచ్చింది మేడం, అందుకే పనిచేయడం లేదు, రింగ్ అవుతుంది తప్ప వినిపించడం లేదు అని అంటూ ఉంటాడు. ఒక్క పని కూడా సరిగ్గా చేయరారా, 10 లక్షలు ఇచ్చాను, రూపాయా 2 రూపాయల, మీరు ఏమాత్రం కూడా చేయలేకపోయారు, ఒక ఆడదాన్ని చంపలేకపోయారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇక జ్యోత్స్న ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడే పారిజాతం వస్తుంది. దీపని చంపడానికి రౌడీల్ని పంపించడం ఏంటి నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అలా అన్న తర్వాత, ఇక నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు గ్రాని, నిజం చెప్పేస్తున్నాను విను. అసలు ఇంటి వారసురాలు ఎవరనుకుంటున్నావు, ఈ ఇంటి వారసురాలు దీప అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది జ్యోత్స్న. ఆ మాట విని ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతాం. ఏంటి నువ్వు చెప్పేది, దీప ఏంటి ఇంటి వారసురాలేంటి అని అడుగుతూ ఉంటే, అవును గ్రాని, దీప ఇంటి వారసురాలు. ఆ రోజు ఆ కుబేర తద్దినం రోజు చెప్పింది కదా అనసూయ, తను బస్టాండ్లో దొరికిందని. అప్పుడు నీకు అనుమానం కూడా వచ్చింది, ఆ అనుమానమే నిజం, కుబేర్కి దొరికింది సుమిత్ర దశరథుల కూతురు అని నిజాన్ని బయట పెడుతుంది జ్యోత్స్న. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అందుకనేనా నువ్వు దీప మీద అంత పగని పెంచుకున్నావు, ప్రతిసారి దీపని ఎందుకు చంపాలనుకుంటున్నావని నేను చాలాసార్లు ఆలోచించాను. నువ్వు కార్తీక్ని పెళ్లి చేసుకున్నట్టుకు దీపని చంపుతున్నావేమో అనుకున్నాను, కానీ నువ్వు ఇంటి వారసురాలు అయినందుకు దీపని చంపాలనుకుంటున్నావని నాకు ఇప్పుడే తెలిసింది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇన్ని రోజులు నీకు చెప్పకపోవడానికి కారణం ఉంది గ్రాని, నువ్వే దీపే ఇంటి వారసురాలని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, మళ్ళీ అదే ఆలోచనలో ఉంటావని నీకు నిజాన్ని చెప్పలేకపోయాను అని జ్యోత్స్న చెప్తుంది. ఇప్పుడు కూడా మా మమ్మీని అదే కాపాడుతుందేమని భయంతో ఇప్పుడు దాన్ని చంపేయాలని చూశాను, కానీ అది మాత్రం తప్పించుకుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇంకెవరు, నీ కొడుకే చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడు కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక పారిజాతం అయితే, జ్యోత్స్న ఈ విషయాన్ని ఇన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టింది, దీపని చంపాలని చూస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత రోజు ఇక కార్తీక్ అయితే మామూలుగా శివన్నారాయణ ఇంటికైతే వస్తాడు. శివన్నారాయణ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే కార్తీక్ దీప వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీధర్ వచ్చి, అసలు ఏంట్రా, ఏంటి నీ ఉద్దేశం, ఏదో ఒకటి ఘోరం జరిగే వరకు మౌనంగానే ఉంటావా అని శ్రీధర్ అయితే కార్తీక్ని నిలదీస్తూ ఉంటాడు. ఏంటి మాస్టారు, ఏంటి అంత సీరియస్గా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఏం జరిగిందా, అసలు ఏం జరిగిందో నీకు తెలియదేంట్రా అలా మాట్లాడుతున్నావు, రాత్రి ఏమైంది అని అంటూ ఉంటే, రాత్రి ఏం జరిగింది మాస్టారు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఏం జరిగిందా, రౌడీలు దీప మీద అటాక్ చేశారా లేదా, దీపని చంపాలనుకుని కత్తితో పడవబోయారా లేదా అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కార్తీక్ షాక్ అయిపోతూ, మాస్టారు ఈ విషయం మీకెలా తెలుసు అని అంటూ ఉంటే, నాకెలా తెలుసా, మీ అమ్మ చెప్పింది, మీ అమ్మ ఆ విషయం నీకు తెలియదని చెప్పింది, కానీ నా కోడల మీద, అది కూడా ఒక గర్భవతి మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందంటే ఎవరో ఏదో కావాలనే చేస్తున్నారు, ఇంత తేలిగ్గా ఎలా వదిలేసావురా నువ్వు వదిలేసినా నేను మాత్రం వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు శ్రీధర్. శివన్నారాయణ అలాగే దశరథ అంటూ ఉంటారు. ఇంత జరిగినా నువ్వెందుకు అలా మౌనంగా ఉన్నావు కార్తీక్, అసలు
నీ భార్యని చంపాలనుకున్న వాళ్ళని పట్టుకోవాలని తెలీదా నీకు అని అడుగుతూ ఉంటే ఇంతలో పారిజాతం జ్యోత్స్న అయితే కిందకి వస్తారు. పారిజాతం జ్యోత్స్న వస్తున్నప్పుడు కార్తీక్ అయితే వాళ్ళని పట్టుకోవాలని నేను చాలా ప్రయత్నం చేశాను, వాళ్ళ వెనకాలే పరిగెత్తాను, కానీ వాళ్ళని నేను అసలు పట్టుకోలేకపోయాను, వాళ్ళ ముఖాలు కూడా తెలీదు, వాళ్ళైతే ముఖానికి మాస్క్ వేసుకొని కూర్చున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక కార్తీక్ మాటలకి ఒక్కసారి జ్యోత్స్న పారిజాతం చాలా ఆనందపడుతూ ఉంటారు. మనం తప్పించుకున్నాము అని అనుకుంటూ ఉంటారు. రే మరి అలా ఎలా వదిలేసావురా నువ్వు, ఎందుకు అలా వదిలేసావు అని అనగానే వదిలేశాను, కానీ నాకు ఒక ఆధారవు దొరికింది అని అంటూ ఉండగా కార్తీక్ ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఆధారు దొరికిందా, ఏంటది అని అడుగుతూ ఉంటాడు. శ్రీధర్ అయితే దొరికింది మాస్టారు, ఆధారం దొరికింది, అందుకనే నేను చేయాల్సిందల్లా కూడా చేస్తూ ఇక్కడికి నేను మామూలుగానే వచ్చాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి చేయాల్సిందల్లా చేసి నువ్వు ఇక్కడ సైలెంట్గా వచ్చావా, అసలు ఇంత కూడా నీకు కంగారు లేదురా, నీ భార్యని చంపాలనుకున్న వాళ్ళని నువ్వు ఎలా కనిపెట్టావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఎలా కనిపెట్టానో చెప్తాను వినుగ్రాని, పెద్ద మేడం మీరు కూడా వినండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే వాళ్ళు నా దగ్గర నుంచి పారిపోయినప్పుడు వాళ్ళు వెళ్తున్న బైక్ నెంబర్ నేను కనిపెట్టాను, ఆ బైక్ నెంబర్ ద్వారా ఆ నెంబర్ని నా స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ అతనికి పంపించాను. అలాగే ఎక్కడైనా సరే తప్పించుకున్నామనుకున్నా ఎవరైనా ఏదో ఒక చోట దొరికిపోతారు, ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఒక్కసారైనా తప్పు చేస్తారు. అలాగే ఆ రౌడీలు కూడా నా భార్యని చంపడానికి వచ్చి తప్పు చేశారు. ఏం చేశారో తెలుసా, వాళ్ళ ఫోన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే ఆ మాట విని మరొకసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఫోన్ వదిలేశాడా, ఫోన్ పనిచేయడం లేదన్నాడు కదా ఆ వెధవ అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న మనసులో. మరి ఇప్పుడు ఏం చేశావు, ఆ ఫోను బండి నెంబరు ఇదంతా నువ్వు ఏం చేశావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏం లేదు మావయ్య, నా ఫ్రెండ్కి చెప్పాను, ఆ బండి నెంబరు అసలు ఎక్కడదో ఇప్పుడు ఏ ఏరియాలో ఉందో మొత్తం కూడా తెలుసుకోమన్నాను. నా ఫ్రెండు అసలే వాడు చాలాగా స్పెషల్ ఆఫీసర్, ఏదైనా సరే ఏ కేసునైనా ఇట్టే ఛేదిచ్చేస్తాడు, చాలా తెలివైన వాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అన్నట్టే ఇక కార్తీక్ ఫ్రెండ్ అయితే రౌడీల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అలా రౌడీల్ని తీసుకొని వస్తూ ఉన్నాం కార్తీక్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. రౌడీలు పోలీసులకి దొరికేశారు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు అలా కంగారు పడిపోతూ ఉండగా ఇక కార్తీక్ అయితే రౌడీల్ని లోపలికి తీసుకురమ్మంటాడు. చెప్పండిరా, ఎందుకు నా భార్యని చంపాలనుకున్నారు చెప్పండి అని రౌడీల్ని కొడతాడు కార్తీక్. వాళ్ళు నోరు కూడా విప్పరు. ఇక వాళ్ళు నోరు విప్పి నిజం చెప్పకపోయేసరికి అప్పుడే ఇక అంటూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ అయితే, వీళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీ మొత్తం కూడా పెడితే, థర్డ్ డిగ్రీలో వీళ్ళకి శిక్ష వేస్తే చచ్చినట్టు నోటి నుంచి నిజమే వస్తుంది కార్తీక్. ముందు ఇక్కడికి తీసుకురాకుండా అదే పని చేయాల్సింది నేను, చేయకుండా తప్పు చేసి ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రౌడీలు అయితే, సార్ వద్దు సార్, మాకు థర్డ్ డిగ్రీ పెట్టకండి సార్, మేము తప్పు చేశాము, దానికి ఒప్పుకుంటాము, కానీ మా చేత ఈ తప్పు చేయించింది ఎవరో కాదు సార్, ఈ జ్యోత్స్నాని. ఈ దీప గారిని చంపితే 10 లక్షలు ఇస్తానని తను మాతో డీల్ కుదుర్చుకుంది, అందుకనే మేము ఆవిడ్ని చంపడానికి వెళ్ళాము. పడమటి గది వైపు ఉంటారు అని వాళ్ళున్న గది వైపు కూడా మాకు చూపించింది అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ, శివనారాయణ, సుమిత్ర అందరూ కూడా. ఇక జ్యోత్స్న రౌడీని చంప పగలగొట్టి, ఏంట్రా ఎవరొకరు పేరు చెప్పి తప్పించుకోవాలని నా పేరు చెప్తావా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని అంటూ ఉంటే ఇక దీప అయితే జ్యోత్స్న చంప పగలగొడుతుంది. ఇక ఎన్ని విషయాల్లో అబద్ధం చెప్తావు నువ్వు అని దీప అయితే జ్యోత్స్నని పగలగొడుతుంది చంప. కన్న తండ్రి అని తెలుసుకొని కూడా దాసు బాబాయిని చంపాలని చూసిన దుర్మార్గురాలివి, నీకు మళ్ళీ ఏమీ తెలియనట్టు అందరి దగ్గర నటిస్తున్నావు.
నువ్వు దాసు మావయ్య కూతురివి అని అంటూ ఉంటుంది దీప. ఆ మాట విని ఇక దశరథ అయితే, దీప ఏం మాట్లాడుతున్నావు, జ్యోత్స్న దాసు కూతురేంటి అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతుంటారు అందరూ కూడా. ఇక ఇంతలో అది మేం చెప్పే కన్నా చెప్పేవాళ్ళు చెప్పడమే కరెక్టు అని దాసుని పిలుస్తాడు కార్తీక్. అయితే ఈ రౌడీల్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడే దాసు మావయ్య కూడా ఉన్నాడు, కట్టేసి కిడ్నాప్ అయ్యి ఉన్నాడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అదేంటి, అసలు దాసుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అడుగుతూ ఉంటే ఇంకెవరికి, ఈ జ్యోత్స్న మేడంకి అని కార్తీక్ అయితే అంటాడు. పారు, నీకు తెలియని నీ మనవరాలు చేసిన కుట్రలు కుతంత్రాలు చాలా ఉన్నాయి. నీ మనవరాలు ఏం చేసిందో తెలుసా? ఎక్కడ నిజం చెప్తాడో అని నీ కన్న కొడుకుని చంపాలని చూసింది. అప్పుడే దశరథ మావయ్య కాపాడాడు. తర్వాత ఎలాగే ఎన్నో కుట్రలు చేసింది. నీ కొడుకుని చంపడానికి తను వెనకాడలేదు, కానీ నీ ముందు నటించింది. కాశీగాడి జీవితాన్ని నాశనం చేసింది. ఈ జ్యోత్స్న దుర్మార్గం మామూలుది కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక దాసు అయితే శివనారాయణ కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి శివనారాయణ గారు, మీ కుటుంబానికి నేను చాలా అన్యాయం చేశాను. మీరు నా మీద ఉన్న కోపంతో ఆస్తిని నాకు ఇవ్వలేదని, మా అమ్మ మీ పిల్లలకి ఆస్తిని మీరు రాసిచ్చారని, మా అమ్మ పారిజాతం ఎలాగైనా సరే నాకు న్యాయం జరగాలని ఆ రోజు డెలివరీకి వచ్చిన మా ఆవిడ్ని వదిన్ని ఇద్దరిని కూడా పక్క వార్డులో పెట్టినప్పుడు ఇద్దరు కూడా ఆడపిల్లకి జన్మనిచ్చారు. కానీ వదినికి పుట్టిన పాపని ఎక్కడో వదిలేసింది. అలాగే మాకు పుట్టిన పాపని చనిపోయిందంటూ మా అమ్మ సృష్టించింది అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇక దశరథ అయితే కుప్పకూలిపోతాడు. శివనారాయణ సుమిత్ర కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు. మరి మా కూతురు ఎక్కడ, ఇప్పుడు మా కూతురు ఎక్కడుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. మీ కళ్ళెదురుగా ఉన్న దీపే మీ కన్న కూతురు అని అనగానే ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే ఇక షాక్ అయిపోతూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే, ఇక ఆపుతారా మీ నాటకాలు? దీపని ఇంటి వారసురాల్ని చేస్తున్నారా? నన్ను ఈ వారసురాల్ని కాదంటున్నారా? నేను ఇంటి వారసురాల్ని, ఈ ఆస్తి మొత్తానికి కూడా వారసురాల్ని, దీప కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే, నోర్మోయ్, దీపే ఇంటి వారసురాలు, నువ్వు నా మనవరాలువి, దాసు కూతురువి, అంతే తప్ప నీకు ఇంటి మీద ఎటువంటి హక్కు లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రానీ అని అనగానే, గ్రానీనే చిన్నప్పటి నుంచి సొంత మనవరాలువని ఎంత గారాభంగా పెంచానే. చివరికి ఏ కొడుకు గురించి అయితే నేను ఈ నాటకం ఆడానో ఆ కొడుకుని నువ్వు సమాధి చెయ్యాలని చూసావా? అసలు నువ్వెంత దుర్మార్గురాలువో ఇప్పుడు అర్థమవుతుంది. నీలాంటి ఆడదాన్ని నేను మరో పెళ్లి చేసుకొని నా పిల్లలకి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. జ్యోత్స్నాకి ఇవన్నీ కూడా తెలిసే జరిగాయి అని అనగానే అప్పుడు ఇక దీప దగ్గరికి వెళ్ళి సుమిత్ర అయితే ఇక దీపని పట్టుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది. నీలాంటి కూతురుంటే బాగుండు అనుకున్నాను, కానీ నువ్వే మా కూతురు అవుతావని అనుకోలేదమ్మా అని దీపని పట్టుకొని దశరథ సుమిత్ర ఆనందపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.